హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ లెక్చర్స్. నేను ప్రీవియస్ షార్ట్లో మెన్షన్ చేసిన విధంగా నేనైతే ఈ రోజు నుంచి నెట్వర్క్ థియరీ నుంచి అయితే నా ప్రిపరేషన్ స్ట్రాటజీని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. ఎవరైతే ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఈరోజు మన టాపిక్లో వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ అండి ఇది మనకి ఎలక్ట్రికల్ నెట్వర్క్ థియరీలో. సో ఏంటంటే మనకి ఇందులో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి చాలా మేజర్ రోల్ అండి. ఇందులో మనకి ఏంటంటే యూనిట్స్ అనేవి అందరికీ మనకి బేసిక్గా తెలుసండి. సో రెసిస్టెన్స్ అంటే మనం ఓమ్తో సూచిస్తాము, వోల్టేజ్ అంటే వోల్ట్, కరెంట్ అయితే యాంపియర్, ఇవన్నీ మనకి బేసిక్ థింగ్స్ అండి. అట్లానే వీటితో పాటు మనకి డైమెన్షన్స్ కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలండి. సో దాని గురించి ఏంటంటే నేను సమ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ని అయితే ఇక్కడ నేను మెన్షన్ చేశానండి. కానీ మనకి ఎగ్జామ్లో దేనికి సంబంధించిన వాల్యూ అడుగుతారో తెలియదు, కానీ ఇవన్నీ చదవాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనకి కొంచెం కష్టమండి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మీకు ఒక వాల్యూని మనం డెరైవ్ చేస్తే అంటే మనం బట్టీలా కాకుండా బట్టి పట్టి విధానం కాకోకుండా ఒక్క వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నారనుకోండి. సో ఈ వోల్టేజ్ వాల్యూని మనం డెరైవ్ చేసి ఈ వోల్టేజ్కి మిగతా క్వాంటిటీస్కి ఉన్నటువంటి రిలేషన్స్ని యూజ్ చేసుకుని మిగతా వాటిని కూడా ఎలా రాయాలో నేను మీకు ఈరోజు వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వోల్టేజ్ వాల్యూని, డైమెన్షనల్ వాల్యూని మనం డెరైవ్ చేయాలి. సో ఇది ఒక్క వాల్యూ వస్తే నెక్స్ట్ మనం రెసిస్టెన్స్ అంటే వోల్టేజ్కి రెసిస్టెన్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ యూజ్ చేసుకుని రెసిస్టెన్స్ వాల్యూ డెరైవ్ చేస్తాము. నెక్స్ట్ కరెంట్ వాల్యూ డెరైవ్ చేస్తాము. కరెంట్ కాదండి, కరెంట్ ఆల్రెడీ ఓన్లీ డైమెన్షనల్ వాల్యూ ఏ అనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎలక్ట్రికల్ పవర్కి డెరైవ్ చేస్తాము, ఎనర్జీకి డెరైవ్ చేస్తాము. ఇంకా సమ్ ఇంపార్టెంట్ క్వాంటిటీస్ ఉన్నాయండి, అవన్నీ కూడా మనం ఇప్పుడు డెరైవ్ చేస్తాము. సో ఇవన్నీ మనం డెరైవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వోల్టేజ్కి ఎలా డెరైవ్ చేయాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ నేనైతే ప్రొసీజర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇందులో మనకి ఫస్ట్ ఏంటంటే మనకి బేసిక్ కాన్సెప్ట్ నుంచి జనరల్గా మనకి వోల్టేజ్ ఫార్ములా ఏంటి అనేది మనం బేసిక్గా రాసుకోవాలండి. సో మనకి బేసిక్గా వోల్టేజ్ ఫార్ములా వచ్చేసి వర్క్ డన్ బై ఛార్జ్ అండి. సో వర్క్ డన్ బై ఛార్జ్ ఫార్ములా. సో ఛార్జ్కి మనకి బేసిక్ ఫార్ములా ఏంటంటే కరెంట్ ఇంటూ టైం అండి. సో దీంట్లో మనం ఏంటంటే కరెంట్ అంటేనేమో యాంపియర్స్, టైం అంటేనేమో టీ అండి. సో ఛార్జ్కి మనకి ఏటీ అనేది మనకి డైమెన్షనల్ వాల్యూ అండి. సో నెక్స్ట్ మనకు కావాల్సింది వర్క్ డన్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అండి. సో మనకి వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో డిస్టెన్స్ వచ్చేసి మనకి డిస్టెన్స్ని ఎప్పుడూ కూడా మనం ఎల్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. యాక్చువల్లీ ఏంటంటే మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో యూనిట్స్ అనేసరికి మనం ఎఫ్పిఎస్ పద్ధతి అని, సిజిఎస్ మెథడ్ అని, ఎంకేఎస్ మెథడ్ అని యూజ్ చేస్తామండి. సో ఇవి నెక్స్ట్ ఏంటంటే మనకి ఎంకేఎస్ మెథడ్నే కొంచెం అడ్వాన్స్ డెవలప్మెంట్ చేసి వచ్చింది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఎస్ఐ మెథడ్ అండి. సో ఈ ఎస్ఐ మెథడ్ని మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెథడ్ని మనం ఓవరాల్ వరల్డ్ వైడ్ ఏదైనా క్వాంటిటీ యొక్క మెజర్మెంట్స్ని చేయడానికని మనం ఎస్ఐ స్టాండర్డ్స్ యూజ్ చేస్తామండి. సో ఇందులో మనకి ఏంటంటే యాక్చువల్లీ యూనిట్స్లో మనకి ఎస్ఐ యూనిట్స్లోని మనం ఏదైనా ఒక క్వాంటిటీ యొక్క వెయిట్ని చెప్పాలి అని అంటే ఒక ఇండికేషన్ ఉంటుంది, లెంగ్త్ని కొలవడానికి, అట్లానే టైంని కొలవడానికి. ఇలానే మనకి డైమెన్షన్స్లో కూడా మనం ఏదైనా ఒక క్వాంటిటీ యొక్క మెజర్మెంట్ వెయిట్ చెప్పాలంటే మాస్ అంటే దాన్ని ఎంతో ఇండికేట్ చేస్తామండి, దాని యొక్క లెంగ్త్నేమో ఎల్తో ఇండికేట్ చేస్తాము, టైం అంటేనేమో టీతో ఇండికేట్ చేస్తాము. కానీ మనకి యూనిట్స్లో మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈజీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. మాస్ అంటే మనం ఎం ఇండికేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి సాలిడ్ స్టేట్లో ఉందనుకోండి, దాని వెయిట్ని కేజెస్ అని చెప్తాము. లేదు లిక్విడ్ స్టేట్లో ఉంది, దాని వేజెస్ని లీటర్స్ అని చెప్తాము. సో అట్లా అండి. కానీ మనకి బేసిక్గా ఏంటంటే ఇక్కడ మాత్రం మనకి మాస్ అంటే మనం ఇక్కడ డైమెన్షన్స్లో మాస్ అనగానే ఎంతో ఇండికేట్ చేస్తాము, అట్లానే లెంగ్త్ అనగానే డిస్టెన్స్ కానీ లెంగ్త్ కానీ ఏదైనా ఎల్, టైం అంటే టీ. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏంటంటే మనకి డిస్టెన్స్ వచ్చేసి ఎల్, నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సింది ఫోర్సు. న్యూటన్స్ లా ప్రకారం ఎఫ్ ఈక్వల్ టు ఏంటండి ఎంఏ. సో ఎం అంటేనేమో మాస్ అంటే ఎమ్ము, ఏ అంటే ఎగైన్ మనకి ఏంటంటే డివి బై డిటి అంటే డిఫరెన్స్ ఇన్ వెలాసిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్
చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎమ్ ఇంటూ బేసిక్గా అది మనకి వెలాసిటీ కాబట్టి వెలాసిటీకి ఫార్ములా d/t, కింద ఆల్రెడీ టైం ఉంది. సో దీన్ని బట్టి ఏమవుతుందండి, ఇది ఏమో ఎమ్, డిస్టెన్స్ అంటేనేమో ఎల్, ఈ టీ కిందకు వస్తే టీ స్క్వేర్ అవుతుంది. మనకి అది పైకి వెళ్ళింది అనుకోండి. టీ అంటే ఏం చెప్పాను, క్యాపిటల్ టీతో ఇండికేట్ చేస్తాం కదా డైమెన్షన్స్ని. సో -2. సో ఇదేంటంటే మనకి ఇది ఫోర్స్కి ఫార్ములా అండి. సో మనకి ఫోర్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, వర్క్ డన్. సో వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, దట్ ఈక్వల్ టు mLT⁻² ఇంటూ డిస్టెన్స్ వచ్చేసి ఎల్. సో దీని నుంచి మనకి mL²T⁻². ఇది మనకి వర్క్ డన్కి ఫార్ములా. నెక్స్ట్ మనకి వోల్టేజ్ ఫార్ములా ఏంటండి, V = W/Q. సో మనకి W అంటేనేమో mL²T⁻²/Q అంటే ఇందాక మనం చేసాం కదండి, AT వచ్చింది. సో ది వాల్యూస్ పైకి తీసుకెళ్తే ఏమవుతుందండి, mL²T⁻², A⁻−1, T⁻−1. సో దీన్ని సింప్లిఫై చేస్తే mL²T⁻², ఇక్కడ -2, సారీ ఇక్కడ మనకి ఇక్కడ -2 ఉందండి, ఇక్కడ -1 ఉంది. సో టోటల్గా T⁻−3, A⁻−1. దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ వోల్టేజ్. సో mL²T⁻−3, A⁻−1. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి వోల్టేజ్ వాల్యూ వచ్చేసింది మనకి mL²T⁻−3, A⁻−1. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రెసిస్టెన్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తున్నాను చూడండి. సో మనకి రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి రెసిస్టెన్స్కి వోల్టేజ్కి మధ్య రిలేషన్ ఏంటండి, R = V/I. సో మనకి వోల్టేజ్ వచ్చేసి mL²T⁻−3, A⁻−1 బై I అంటేనేమో A అండి. సో దీని నుంచి మనకి ఏమవుతుంది, mL²T⁻−3, A⁻−2. దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ రెసిస్టెన్స్. ఇక్కడ చూడండి మనకి రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసింది. సో రెసిస్టెన్స్ వాల్యూ వచ్చింది చూడండి, mL²T⁻−3, A⁻−2. అలానే మనం కరెంట్ అంటే మనకు ఓన్లీ యాంపియర్స్ అండి. సో దాని ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ పవర్ని ఎట్లా మనం క్యాల్కులేట్ చేయాలి అంటే మీకు ఈజీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి పవర్కి వోల్టేజ్కి మధ్యలో రిలేషన్ యూస్ చేసుకోవాలండి. ఏదైనా మనకి వోల్టేజ్ రిలేషన్తో రాసుకోవాలి. సో పవర్ వచ్చేసి మనకి P = V/I. సో ఆల్రెడీ మనకు తెలిసి వోల్టేజ్ వాల్యూ ఏంటండి, ఇక్కడ మీకు అందరూ తెలిసింది కదా, mL²T⁻−3, A⁻−1 ఇంటూ I అంటేనేమో A. సో దాని నుంచి mL²T⁻−3. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ పవర్. ఓకేనండి. నెక్స్ట్ పవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసి మనకి ఎనర్జీ. సో ఎనర్జీకి ఫార్ములా ఏంటి అంటే మీరు 2 విధాలుగా రాసుకోవచ్చు, కానీ మనకి ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు పవర్ అయితే P/T. కానీ మనకి వోల్టేజ్ వాల్యూతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి Pని కూడా మళ్ళీ వోల్టేజ్లో కన్వర్ట్ చేసుకుంటే V/I. సో ఇంటూ T. సో మనకి వోల్టేజ్ వాల్యూ వచ్చింది కదండి. వోల్టేజ్ వాల్యూ ఎంత మనకి mL²T⁻−3, A⁻−1 ఇంటూ I అంటేనేమో A ఇంటూ T. సో వీటన్నిటిని మనం సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా ఎంత వస్తుందండి ఎనర్జీకి, mL²T⁻, ఇక్కడ -3 ఇక్కడ +1 అంటే -2, ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి, ఇది -1 ఇది +1. సో mL²T⁻−2 ఇదండి ఎనర్జీ ఈక్వేషన్. సో ఇట్లాగా అంటే ఏంటి, మనం ఓన్లీ జస్ట్ వోల్టేజ్ని మనం ఇండికేట్ చేసుకుని క్యాల్కులేట్ చేసుకుని రిమైనింగ్ అన్నీ రాయొచ్చండి. సో ఇక్కడ చూడండి రెసిస్టివిటీ కావాలి అంటే ఓమ్ మీటర్ అని ఉందండి. సో రెసిస్టెన్స్ వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని ఇంటూ L చేయాలండి. సో ఇంటూ L చేసినప్పుడు ఏమవుతుందండి, M ఏమి చేంజ్ అవ్వదు, T⁻−3 ఏమి చేంజ్ అవ్వదు, A⁻−2 కూడా ఏమి చేంజ్ అవ్వదు. సో L కాస్త ఇంటూ L కాబట్టి ఇక్కడ స్క్వేర్ కాస్త L³ అవుతుంది. సో ఇదేంటి వాల్యూస్. సో ఇట్లా మనం ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ని మనం క్యాల్కులేట్ చేసి దాని నుంచి రిమైనింగ్ వాటన్నిటిని మనము ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. సో దీని నుంచి మీకు ఏమైనా
సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నాకు మెసేజ్ యూట్యూబ్లో మీకు కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకేదైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని కంటిన్యూషన్ ఏదైతే ఉంది ఇంకా సమ్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఉన్నాయండి. వాటిని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాంగ్ విత్ దట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.